పార్లమెంట్ ఎన్నికల్లో గుడ్ మార్నింగ్ వనపర్తి అనే నినాదంతో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించామని అన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. సర్పంచ్ నుంచి తాను ఎమ్మెల్యే స్థాయికి వచ్చానని, కొంతమంది వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని మేఘారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయం మేరకే వనపర్తి అభివృద్ధి చేస్తామని చెప్పారు. జూన్ 2 తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నేతలు, నాయకులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఒక విచిత్రమైన సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా వనపర్తిలో. నేను మార్నింగ్ 7:30 నుంచి సర్గలాపూర్ నుంచి అన్ని బూతులు విజిట్ చేసుకుంటా వస్తున్నా. పోలింగ్ సార్లు ఎట్లా ఉందని చూసుకున్న క్రమంలో 9:30 వరకు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు ఉన్నారు. 9:30 వరకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బయట ప్రచారం చేస్తున్నారు. 9:30 తర్వాత ఆ పోలింగ్ బూతుల ఏజెంట్లు కానీ బయట ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఎవరు కనిపించలేదు. దానికి కారణమే బీఆర్ఎస్ కు బీజేపీకి ఉన్న సంబంధం ఏంటి, దాని మీద లోతుగా విశ్లేషించిన అవసరం ఉంది. అన్ని కాన్స్టిట్యూన్స్ జరిగినట్టుంది, స్పెసిఫిక్ గా వనపర్తి ఎక్కువ జరిగింది. మొన్నటి వరకు మేము బీజేపీ అడ్డ చేసింది, బీజేపీ ఇట్లా చేసింది, మా టిక్కరాన్ని అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేయాలంటున్నారు, మమ్మల్ని ఐటీ ఈడీ దాడుల మీద బెదిరిస్తున్నారు. మరి ఐటీ ఈడీ హైదరాబాద్ లా తెలంగాణ రాష్ట్రంలో అయితే వనపర్తిలో మరి కబ్జాలు ఇవి ఈ మిగతా కార్యక్రమాలు దీని మీద కూడా బెదిరిపోయి బీజేపీకి సరెండర్ అయిందా, బీజేపీకి మీరు అమ్ముడు పోయిందా, బీజేపీ పార్టీకి అమ్ముడు పోయిందా? ఇక్కడున్న నాయకుడు కానీ అక్కడున్న బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంతా మీ ఇష్టమేనా బీజేపీ పార్టీ? నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా